వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోటీ పరీక్షలకు అవసరమైన మరి యొక్క ముఖ్యమైన తేదీ గురించి తెలుసుకుందాము. దానిలో భాగంగా నవంబర్ 11 నేషనల్ ఎడ్యుకేషన్ డే. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మరియు ప్రముఖ విద్యావేత్త అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 11ని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు 1947 నుండి 1958 వరకు తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇదే క్రమంలో వారి గురించి మనం కొన్ని ప్రత్యేక అంశాల గురించి తెలుసుకుందాము. అందులో భాగంగా వీరు వార్తాపత్రికలు అల్ హిలాల్, అల్ బలాగ్ అనే వార్తాపత్రికలను నడిపించారు. మరియు వీరి రచనల గురించి చూస్తే ఇండియా విన్స్ ఫ్రీడమ్, గుబార్ ఏ ఖాతిర్ అనే పుస్తకాలు కలవు. ఆజాద్ గారు అహ్మద్ అన్సారీ, అజ్మల్ ఖాన్లతో కలిసి జామియా మిలియా ఇస్లామియాను స్థాపించారు. ఆజాద్ గారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే 1923లో ఐఎన్సికి అతి పిన్న వయస్సులో అంటే కేవలం 35 సంవత్సరాలనే అధ్యక్షత బాధ్యతను స్వీకరించారు. భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో వీరు చేసిన కృషికి గాను 1992లో భారతదేశ ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. కొన్ని పథకాల గురించి చూస్తే అందులో భాగంగా ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దీన్ని 2020 జూలై 29న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. జాతీయ విద్యా విధానాన్ని 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థని సమూలంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. మరొక పథకం పిఎం శ్రీ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, దీన్ని 2022లో ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం 14,500 పాఠశాలలను బలోపేతం చేయడం. ఇది 2022 నుంచి 27 వరకు అంటే దాదాపు 5 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 27,360 కోట్లు బడ్జెట్ను కేటాయించింది. దీనిలో భాగంగా మరి ఒక కార్యక్రమం సమగ్ర శిక్షణ, దీన్ని 2021 ఏప్రిల్ 1న ప్రారంభించారు. 5 సంవత్సరాల వరకు అమల్లో ఉంటుంది, అనగా 2026 మార్చి 31 వరకు. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలందరికీ సమగ్రమైన మరియు సమానమైన తరగతి గది వాతావరణంతో నాణ్యమైన విద్యను అందించడం, వారి విభిన్న నేపథ్యాలు, అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. మరొక పథకం ప్రేరణ, దీన్ని 2024 జనవరి 15 నుండి ఫిబ్రవరి 17 వరకు గుజరాత్లోని వాద్నగర్లో పైలట్ ప్రోగ్రామ్గా ప్రారంభించారు. ఇది 9వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ఇది ఒక వారం పాటు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా జరపబడుతుంది. దీనిలో 20 మంది విద్యార్థులు అనగా 10 మంది బాలురు 10 మంది బాలికలతో ఈ ప్రోగ్రామ్ని జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అత్యాధునిక సాంకేతికత ద్వారా వారసత్వాన్ని ఆవిష్కరణతో మిళితం చేస్తూ అనుభవపూర్వకమైన మరియు స్ఫూర్తిదాయకమైన అభ్యాస అనుభవాన్ని అందించడం దీని లక్ష్యం. మరొక కార్యక్రమం ఉల్లాస్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్, 2022 నుంచి 2027 వరకు దాదాపు 5 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. ఇది ముఖ్యంగా 15 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలకు, ముఖ్యంగా అధికారిక పాఠశాల విద్యను కోల్పోయిన వారికి సాధికారతను కల్పించడం కోసం ఇది ప్రారంభించారు. మరొక లక్ష్యం వారి అక్షరాస్యతను పెంపొందించడానికి మరియు దేశాభివృద్ధికి చురుకుగా పాల్గొనడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగా ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2021-22 సర్వేని చూద్దాము. దీన్ని 2024 జనవరిలో భారత విద్యా మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. ఇది 2011లో ప్రారంభమైనప్పటి నుండి AISHE దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత విద్యా సంస్థల నుండి సమగ్ర డేటాను సేకరిస్తుంది. దీనిలో భాగంగా మహిళా విద్యా నమోదును చూసుకుంటే 2014-15లో 1.57 కోట్ల ఉన్న 2021-22 సంవత్సరానికి గాను 2.07 కోట్లకు చేరుకుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనారిటీల విద్యార్థుల నమోదులో పెరుగుదల కనిపిస్తుంది.
2021-22లో లింగ సమానత్వ సూచి GPI 1.01కి చేరింది. ఇది పురుషుల కంటే ఎక్కువ మంది స్త్రీలు ఉన్నత విద్యలో చేరుతున్న స్థిరమైన వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఇందులో భాగంగా డ్రాప్అవుట్స్ గురించి కూడా చూస్తే 2013-14లో 21% ఉన్న ఈ డ్రాప్అవుట్స్ 2021-22 సంవత్సరానికి 13%కి తగ్గింది. 2024 నేషనల్ ఎడ్యుకేషన్ డే థీమ్ వచ్చేసి లర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశంలోని యువత విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మన మధ్యతరగతి కుటుంబాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనవసరం లేదు. అంతేకాదు విదేశాల నుండి ప్రజలను భారత్కు వచ్చేలా ఆకర్షించే సంస్థలను కూడా సృష్టించాలనుకుంటున్నాము అని నేషనల్ ఎడ్యుకేషన్ డేని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది.